కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ కమిటీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. మేడిగడ్డ కుంగుబాటుపై విచారణ జరుపుతున్న ఎన్డీఎస్ఏ కమిటీ ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ అంశాలపై లోతుగా విచారణ జరుపుతోంది. నిన్న ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్రావుతో భేటీ అయిన కమిటీ నిర్మాణంలో భాగస్వామ్యులైన అధికారులను కమిటీ విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్సీ అధికారుల విచారణకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చూసినట్లయితే ఎన్డీఎస్ఏ కమిటీ విచారణ వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొదటి విడతలో వచ్చినప్పుడు బ్యారేజీలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజీలు మూడింటిని కూడా విజిట్ చేసిన పరిస్థితి. కుంగిన అయితే మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్ కుంగిన దాంతో పాటు అన్నారం సుందిల రెండు బ్యారేజ్లను కూడా పరిశీలించిన ఎన్డీఎస్ఏ కమిటీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో టెక్నికల్ అంశాలతో పాటు జియాలజికల్ గానీ మిగతా అంశాలన్నిటి కూడా అంశాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఎన్డీఎస్ఏ కమిటీ మొత్తం 4 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మొదట్లో భావించింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్ గా ప్రాథమిక నివేదిక ఇవ్వాలి. ఈ సమ్మర్ లోనే దానికి సంబంధించి ఏమన్నా అంశాలకు సంబంధించి రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంటే కనుక రిపేర్లు చేయడానికి దానికి సంబంధించి కూడా టెక్నికల్ అంశాలకు సంబంధించిన ఒక రిపోర్ట్ తాత్కాలిక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కూడా ఎన్డీఎస్ఏ కమిటీ వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. నిన్న రాష్ట్రానికి మరోసారి కూడా ఎన్డీఎస్ఏ కమిటీ రావడం జరిగింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని మొత్తం 6 మంది టెక్నికల్ సభ్యులంతా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలో భాగస్వామ్యమైన 2016 నుంచి పనిచేసిన వివిధ దశల్లో అన్ని దశల్లో స్థాయిల్లో పనిచేసిన అధికారులందరితోటి కూడా విచారణ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఇప్పటికే నిన్న కూడా మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును కూడా ఇరిగేషన్ ఆఫీస్ జలసౌధ కూడా రప్పించిన పరిస్థితి ఉంది. ఆయనతో దాదాపు 3 గంటల పాటు దీనికి సంబంధించిన టెక్నికల్ అంశాలు డిపిఆర్ లో కానీ ప్రాజెక్టు డిజైన్స్ కానీ జియాలజికల్ రిపోర్టు ఇట్లా మొత్తం అంశాలకు సంబంధించి ఇక్కడెక్కడ ఏ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా దీనికి సంబంధించి ఆమోదం తెలిపారని చెప్పేసి పూర్తి స్థాయిలో ఈఎన్సీ ఆమోదమే ఫైనలైజ్ గా ఉంటుంది. కాబట్టి మురళీధర్ రావును కూడా ఇప్పటికే నిన్న ఎన్డీఎస్ఏ కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ సభ్యులంతా కూడా నిన్న పిలిచి దాదాపు 3 గంటల పాటు జలసౌధలో విచారించే పరిస్థితి. ఈ రోజు కూడా మొత్తం దీనికి సంబంధించి స్ట్రక్చర్ సంబంధించి ముఖ్యంగా ప్రజెంట్ అయితే దాని స్ట్రక్చర్ విషయంలోనే ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఏజెన్సీలు ఏవైతే నిర్మాణాలు చేపట్టిన ఎల్ఎన్టీ కంపెనీ కానీ మిగతా అన్నారం సుందిళ్లకు సంబంధించిన నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని కూడా ప్రధానంగా స్ట్రక్చర్ ప్రకారంగా నిర్మాణం చేశాము. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్ట్రక్చర్ ఇచ్చిందో దాని ప్రకారం నిర్మాణాలు చేశాం తప్ప మాకు ఎలాంటి తప్పిదాలు జరగట్లేదు అంటూ కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మేడిగడ్డ రిపేర్ చేయాలన్నా కానీ అదేవిధంగా అన్నారంకి సంబంధించిన భూములు ఏర్పడ్డ వాటిని రిపేర్ చేయాలన్నా అదనంగా దీనికి సంబంధించి కాంట్రాక్ట్ సంబంధించి మరోసారి దీనికి టెండర్లు పిలవాలని చెప్పేసి కంపెనీలు సూచిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. అంటే కేవలం నిర్మాణం చేపట్టిన 3 ఏళ్లలోనే ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా కుంగిపోవడానికి గల కారణాలు ఏ విధంగా జరిగినాయనే దానికి సంబంధించి జియాలజికల్ రిపోర్ట్ కూడా ఆధారంగా చేసుకుని స్ట్రక్చర్ సంబంధించి ముఖ్యంగా దాదాపు 16,000 క్యూసెక్లు అంటే 16 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా తట్టుకునేటట్టుగా నిర్మాణం చేశామని చెప్పేసి మొదట్లో చెప్పినప్పటికీ కూడా ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు ఎందుకు డ్యామేజ్ అయ్యిందనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు కూడా కమిటీ సభ్యులు అయితే ప్రధానంగా చర్చ చేస్తున్నారు. అదే దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. రేపు కూడా ఎన్డీఎస్ఏ కమిటీ వివిధ దశల్లో ఉన్న అధికారులందరితోటి కూడా విచారణ చేసే అవకాశం ఉంది. బలరావు, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.